చల్ నిలబడ్డడురా భయపెట్టిన చల్ బ్రతికున్నడురా ఆడబిడ్డలని నిందించినరు కార్యకర్తలని వేధించినరు ఓర్చుకొని ఓర్చుకొని కట్టలనే తెచ్చుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు చల్ ఓహో చూలు విప్పి దూకినది ఎల్లో సింహము దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘము. నేను 2019లో నామినేషన్ ఫైల్ చేసినప్పుడు అప్పుడు టికెట్ వచ్చి జస్ట్ 1.5 డే అయింది. హడావిడిగా వేసేసి జనాలందరినీ కలుపుకోలేకపోయాం నామినేషన్ ర్యాలీలో. సో ఈసారి డెఫినెట్గా అందరినీ చూసి అందరినీ కలిసే అవకాశం ప్రత్యేకంగా మా కీలకమైన నాయకులు 3 పార్టీ నాయకులు జనసేన బీజేపీ తెలుగుదేశం అండ్ వాళ్ళు ఉత్సాహం చూసి నాలో ఇంకా మరింత ఉత్సాహం నిండింది. మా నాయకులందరికీ కూడా థ్యాంక్ యూ చెప్తున్నాను. ఓపిక్గా మొదటి నుంచి 3 గంటలు అందరూ ర్యాలీలో పార్టిసిపేట్ చేశారు. ఇవాళ మా అందరి మీద ఒక బాధ్యత ఉంది. ఇవాళ ఓటు తెచ్చుకోవడమే కాదు, గెలిచిన తర్వాత కూడా ఒక అంధకారంలో వెళ్ళే రాష్ట్రాన్ని కాపాడుకుని మళ్ళీ దాన్ని దారిలోపలికి తీసుకుని రావాలంటే చిన్న విషయం కాదు. విశాఖ వాసులు ఇక్కడ ఎక్కువ వరకు తెలుగుదేశం పార్టీ ఉంటేనే అభివృద్ధి ఉంటుందని నమ్మి 2019లో కూడా 4 ఎమ్మెల్యేలను గెలిపించారు. మేము ఓడిపోయిన సీట్లు కూడా తక్కువ మార్జిన్తో ఓడిపోయాం. ఈ ప్రాంతం అంతా అభివృద్ధి కావాలి, సంక్షేమం కావాలి, 2 బ్యాలెన్స్లో ఉండాలని కోరుకునేవాళ్ళు. రాష్ట్రం మంచి దారిలో నడవాలని కూడా అంటున్నారు. మొన్నే ఒక కామన్ సిటిజన్ మాట్లాడుతూ కూడా చాలా బాగా ఈ ప్రభుత్వం వైఫల్యం ఏంటి అనేది ఎత్తి చూపించారు. ఇవాళ అప్పులపాలు అయిపోయిన రాష్ట్రాన్ని మళ్ళీ తీసుకుని రావాలంటే ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం సహాయం కావాలి. సో టీడీపీ జనసేన కలిసి వెళ్తే గెలుస్తాము, కానీ బీజేపీ మనకి సహాయం ఉండడం వల్ల రేపు ఈ అప్పుల పాలైన రాష్ట్రానికి నిధులు తీసుకుని రావాలన్నా, ఇక్కడ ఏ ప్రాజెక్ట్ పూర్తి చేయాలన్నా, మన ఇది బీచ్ రోడ్ 6 లేన్ చేయడము, లేకపోతే పెందుర్తి అరకు రోడ్ చేయడము, మెట్రో రైల్ ప్రాజెక్ట్ చేయడము, పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేసి ఇక్కడ తాగుసాగు పారిశ్రామిక అవసరాల కోసం నీరు తీసుకుని రావడము, ఇలాంటి రకరకాల సమస్యలు. ఉద్యోగ కల్పన కూడా ఈ ప్రభుత్వంలో పూర్తిగా వైఫల్యం అవడం వల్ల చాలామంది చదువుకున్న యువత ఈ ప్రాంతం వదిలేసి ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోవడం చాలా బాధాకరం. అంటే వాళ్ళు వెళ్ళాలనుకుంటే వెళ్ళడం తప్పు కాదు, కానీ ఉండాలనుకునే ఉద్యోగం ద్వారా వెళ్ళిపోవడం అనేది చాలా బాధాకరం. సో మేము రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తా అన్నాం. మరి దాని భాగంగా నేను ఒక ఎంపీ అభ్యర్థిగా మినిమం ఇక్కడ 1,00,000 ఉద్యోగాలు విశాఖలో సృష్టించాలనే ఒక బాధ్యత కూడా తీసుకోవడం జరిగింది.